అవర్ ఛానల్. ఈ రోజు మీ అందరి కోసం మంచి బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొచ్చేసానండి. ప్రజెంట్ మనం ఉన్నాం శ్రావణ 9 స్టోర్స్ దగ్గర అన్నమాట. వీళ్ళ స్టోర్ అడ్రస్ వచ్చేసి నల్లకుంట తిలక్ నగర్ మెయిన్ రోడ్ బిసైడ్ లోనే ఉంటుంది. వచ్చిన తర్వాత చాలా మందికి జాబ్స్ అనేవి పోయినాయండి. ఏ జాబ్ చేయాలన్నా చాలా మనకి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారండి. అంతేకాకుండా బిజినెస్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆన్లైన్ లో చాలా బిజినెస్ చూసి ఏది ట్రస్ట్ ఏది మనకి మోసం జరుగుతుంది అనేది నమ్మలేని స్టేజ్ లోనైతే పబ్లిక్ చాలా మంది ఉన్నారండి. అందుకనే మీ అందరి కోసం మిడిల్ క్లాస్ అండ్ పూర్ పీపుల్ కి కూడా సెట్ అయ్యేలాగా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో ఉండే ఒక బిజినెస్ ఆపర్చునిటీని అయితే తీసుకొచ్చేసామండి. ప్రజెంట్ మనకి శ్రావణ 9 స్టోర్స్ వాళ్ళైతే ఇక్కడ 2 తెలుగు స్టేట్స్ కి సెట్ అయ్యేలాగా మండల్ వైజ్ గా బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తున్నారనమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు అండి, క్లాతింగ్ అండ్ జ్యువెలరీ అండ్ అంతేకాకుండా మనకి పర్సనల్ కేర్, బ్యూటీ కేర్, హెయిర్ కేర్ అండ్ ఫుడ్ కి సంబంధించి హౌస్ క్లీన్ కి సంబంధించిన ప్రోడక్ట్ పైన డిస్ట్రిబ్యూషన్ కూడా ఇస్తున్నారు అనమాట. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది, ప్రైజెస్ ఎలా ఉంటాయి అండ్ ప్రొడక్ట్స్ ఏమేమి ఉంటాయి అని మేడం అడిగి తెలుసుకుందాం. ప్రజెంట్ స్టోర్ లోపలికి అయితే వచ్చేసామండి. మన పక్కన శ్రావణ భారతి ఉన్నారు. మేడం అడిగి ప్రొడక్ట్ అండ్ బిజినెస్ ఆపర్చునిటీ ఏంటి డీటెయిల్స్ అని తెలుసుకుందాం. హలో మేడం. నమస్తే అండి. మేడం, బిజినెస్ ఆపర్చునిటీ అయితే నాకు 100% జెన్యూన్ అనిపించింది. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు యూట్యూబ్ అనగానే ఆన్లైన్ లో చూసి మనకి స్టోర్ ఉంటుందా, జస్ట్ ఆన్లైన్ వరకే, జస్ట్ కాల్స్ చేస్తే చాలు, మీరు ఇక్కడికి విజిట్ అవ్వాల్సిన అవసరం లేదనేసరికి ఆన్లైన్ పేమెంట్ చేయించేసుకొని చాలా మోసాలు జరుగుతున్నాయి. మీరు డైరెక్ట్ స్టోర్ పెట్టారండి. ఇక్కడ ప్రొడక్ట్స్ కూడా చూస్తుంటే అన్ని టోటల్ కంప్లీట్ గా ఏంటంటే మనకి హైజీనిక్ గా ఉండేటివి అండ్ ఆయుర్వేదం. ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారంటే ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ యూజ్ చేసే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి, కెమికల్స్ అట్లాంటి యూజ్ చేయకుండా చేయాలని చెప్తున్నాను. మీ దగ్గర చూసాను, నేను ఇవన్నీ చూసాను. నాకైతే 100% జెన్యూన్ గా ప్రొడక్ట్స్ అనిపించాయి, మంచి రిజల్ట్ వస్తుంది అనిపిస్తుంది. ప్రొడక్ట్స్ పైన మీరు ఎలా ఇస్తున్నారు డిస్ట్రిబ్యూషన్ అనేది? కానీ ఈ రోజుల్లో చాలా మంది కొత్తగా ఏదైనా బిజినెస్ అవకాశాలు ఉంటే బాగుండేది మార్కెట్ లో అన్న దాంతో చాలా మంది ఎదురు చూస్తున్నారండి. ఇక్కడ బిజినెస్ అవకాశాలు మార్కెట్ లో చాలా ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా వచ్చిన సమస్య కూడా పెట్టుబడి కూడా అందరూ అన్ని విధాలుగా పెద్ద ఎత్తులో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే అవకాశాలు కూడా లేవు. అందుకనే మేము మా శ్రావణ 9 స్టోర్స్ నుండి, మా కంపెనీ నుండి మేము అందరికీ ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే తక్కువ పెట్టుబడితో ఇంటి వద్ద నుండే కానీ ఉండే మహిళలకు కానీ, తర్వాత వచ్చేసేసి ఎవరైనా చదువుకున్న యువత కూడా చాలా మంది కొత్తగా ఏదైనా స్టార్ట్అప్ చేస్తే బాగుండేది. ఎందుకంటే అందరికీ జాబ్లే రావాలి అంటే గవర్నమెంట్ ఎక్కడి నుంచి ఇంతమందికి జాబ్ ప్రొవైడ్ చేసే అవకాశాలు కూడా లేవు. అందుకని స్వయం ఉపాధి ఏదైనా కల్పించుకొని ఉన్న చోటు నుంచే డెవలప్ చేసుకుందా అని అనుకునే వాళ్ళకి మేము కంపల్సరీ ఈ అవకాశాన్ని కల్పిద్దామని అనుకుంటున్నామండి. శ్రావణ 9 స్టోర్స్ స్టోర్ లోనే చూస్తేనే అంతమంది 9 స్టోర్స్ అని అంటే ఏంటి అసలు దాని డెఫినేషన్? యాక్చువల్ గా మేము డిఫరెంట్ గా అన్ని డివిజన్స్ లోను ఇంక్లూడింగ్ దీస్ 9 డివిజన్స్ అంటే ఏంటి అని అంటే మన దగ్గర FMCG ప్రొడక్ట్స్ కానీ, డ్రెస్సెస్ కానీ, సారీస్ కానీ, 1 గ్రామ్ గోల్డ్ లో కానీ, తర్వాత వచ్చేసేసి హెల్త్ కేర్ ప్రొడక్ట్స్, తర్వాత బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్, ఈ విధంగా మనం అన్ని డివిజన్స్ లలో మేము డిస్ట్రిబ్యూటర్స్ ని చూస్తున్నాము. మా కంపెనీ నుండి మేము ఎలాగ డిస్ట్రిబ్యూషన్ ప్రొవైడ్ చేస్తున్నామని అంటే మండలం వారీగా ఒక డిస్ట్రిబ్యూటర్ ని ఎంచుకుంటే బాగుంటుంది అనేది మా ఇది అండి. ఎందుకంటే ఇప్పుడు ఏరియా పరిధి పెద్దదైన కొద్ది పెట్టుబడి కూడా పెద్దది కావాలి. కాబట్టి చిన్న పెట్టుబడులతో కూడా మేము క్రియేట్ చేయడానికి చూస్తా ఉన్నాం. ఓకే మ్యామ్, ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకు చాలా ప్రోడక్ట్ ఉన్నాయి. మీరు డిస్ట్రిబ్యూషన్ ఇస్తాను అని చెప్తున్నారు కదా, అంటే ఒకవేళ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటే అమౌంట్ ఎంత అవుతుంది? ఆ అమౌంట్ కి ఎన్ని ప్రోడక్ట్స్ ఇస్తారు? మన కంపెనీ ట్రస్ట్ రిలేటెడ్ కంపెనీ శ్రావణ 9 స్టోర్స్ నుంచి మనం ఇచ్చే డిస్ట్రిబ్యూషన్ షిప్ వచ్చేసి 1 lakh రూపీస్ మాత్రమే అండి. ఇంత చిన్న పెట్టుబడితో వచ్చేసేసి బ్రాండెడ్ ప్రొడక్ట్స్ కానీ, తర్వాత వచ్చేసి మేము ఇస్తున్న ప్రొడక్ట్స్ కానీ డిస్ట్రిబ్యూషన్ తీసుకోవడం అనేది ఖచ్చితంగా మార్కెట్ లో అసాధారణమైన విషయం. మాతోనే ఎందుకు బిజినెస్ చేయాలి అనేది కూడా ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా. అవును, ఇప్పుడు బయట వచ్చేసి చాలా పెద్ద కంపెనీస్ కానీ, తర్వాత చాలా రకాల బిజినెస్ అవకాశాలు ఉన్నా కూడా మాతోనే బిజినెస్ ఎందుకు చేయాలనుకోవడానికి కారణం ఏంటంటే మేము వీలైనంత వరకు వాళ్ళకి ఏ రకంగా కూడా మార్కెటింగ్ లో ఎంత వరకు సహాయం చేయగలుగుతాము, యాడ్ ప్రమోషన్స్ కానీ ఏదైనా, తర్వాత వచ్చేసి వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏరియాస్ లో కొన్ని ప్రొడక్ట్స్ ఎక్కువగా నడుస్తూ ఉంటాయి. మా దగ్గర బ్యూటీ ప్రొడక్ట్స్ ఎక్కువగా సెల్లింగ్ లో ఉన్నాయండి. మేము ముందు ప్యాకేజ్ లో వాళ్ళకి కొన్ని ప్రొడక్ట్స్
ప్రొడక్ట్స్ ప్రొవైడ్ చేస్తాము. దాంట్లో వచ్చేసి ఏదైనా 1-2 ప్రొడక్ట్స్ మా ఏరియాలో ఇది మాకు నడవట్లేదు దాంట్లో వచ్చేసి వాళ్ళకి ప్రొడక్ట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తామండి. దాంట్లో వచ్చేసి మినిమం మేము 20% బ్రాండెడ్ ప్రొడక్ట్స్. ఇప్పుడు అన్ని కొత్త ప్రొడక్ట్స్ తీసుకొని మేము ఎలా బిజినెస్ లో ముందుకు వెళ్ళాలి అనే సందేహం కూడా చాలా మందికి ఉంటుంది. అందుకని మేము అందరికీ మార్కెట్ లో తెలిసినటువంటి ఫెమిలియర్ ప్రొడక్ట్స్ లైక్ కోల్గేట్ కానీ, స్పిన్స్ కానీ, తర్వాత వచ్చేసి పార్క్ ఎవెన్యూ, ఇలాంటి మెయిన్ అన్ని అందరికి తెలిసినవి మార్కెట్ లో తెలిసినటువంటి ప్రొడక్ట్స్ కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మేడం ఇక్కడ చూస్తే మనకి మొత్తం బ్రాండెడ్ కనిపిస్తున్నాయి. బ్రాండ్స్ బ్రాండ్ అనేది Yes. చాలా ఎక్స్పెన్సివ్ బ్యూటీ ప్రొడక్ట్స్, కానీ ఇక్కడ మీరు 1 lakh లోనే ఇస్తున్నారంటే ఎలా Yes. పాసిబుల్ అవుతుంది అసలు? యాక్చువల్ గా ఏంటంటే డైరెక్ట్ మనము మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ తోని మనకి డైరెక్ట్ టైప్స్ అండి. మేము అక్కడి మీకు డైరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ నుండి సరుకును అందజేయడం జరుగుతుంది. ఇంకా మీకు ఈ ఫీల్డ్ లో ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి? ఈ పర్టికులర్ ఫీల్డ్ లో అయితే మాకు వచ్చేసి 15 years ఎక్స్పీరియన్స్ ఉందండి. ఇప్పుడు మీరు డిస్ట్రిబ్యూషన్ ఇస్తానన్నారు కదా, ప్రెసెంట్ ఎక్కడెక్కడ ఉంది మేడం మీ డిస్ట్రిబ్యూషన్? ఎందుకంటే ఒక మండలంలో ఒకరికి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇవ్వడానికి ఛాన్స్ ఉండదు. మన ఈ వీడియో చూసి నియర్ బై ఉన్న వాళ్ళు కూడా తీసుకోవాలని ఛాన్స్ ఉంటే ఇప్పుడు మనకి మంచి క్వశ్చన్ అడిగారు మీరు. యాక్చువల్ గా ఇది ఏంటంటే ఒక మండలంలో ఒకరికి కనుక మనం డిస్ట్రిబ్యూషన్ ఇచ్చామంటే ఇంకా ఏ రకంగా కూడా ఇంకొకరికి ఇవ్వడం అనేది జరగదు. ఈ ₹1,00,000 మనము డిస్ట్రిబ్యూషన్ లో తీసుకున్న తర్వాత దాంట్లో వచ్చేసి ₹1,00,000 కాకుండా ఒక 3,000 రూపీస్ వచ్చేసి వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫీజు కింద తీసుకుంటున్నామండి. ఆ రిజిస్ట్రేషన్ ఫీజు కింద వాళ్ళకి ఆ ఏరియా మనము మోనోపోలీగా వాళ్ళకి మార్కెటింగ్ కి ఇస్తాం అనమాట. మనం ఇది ఎందుకంటే మనము పక్కన ఏరియాలో వేరే వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళు బిజినెస్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. అగ్రిమెంట్ అనేది ఎన్ని ఇయర్స్ ఎలా ఉంటుంది? సో మనం వచ్చేసి ఈ అగ్రిమెంట్ పీరియడ్ అనేది 1 year కి ఒకసారి రెన్యువల్ అవుతుంది అండి. ఇది ఆటో రెన్యువల్ అవుతుంది. అంటే స్టార్టింగ్ ప్రైస్ 1 lakh అన్నారు కదా మేడం, కొంతమంది ఎక్కువ అమౌంట్ పెట్టి కూడా ఎక్కువ స్పెండ్ చేసుకోవాలి. మినిమం వచ్చేసి 1 lakh అన్నామండి. ఇప్పుడు పిండి కొద్ది రొట్టె టైప్ లో 1 lakh పెడితే 1 lakh సామానే మనకి దొరుకుతుంది. వాళ్ళ ఎక్స్పాన్షన్ తీసుకుందాం అనుకున్నప్పుడు కంపల్సరీగా వాళ్ళు ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిందే కదండి. చాలా వరకు అందరికీ ఉన్న అపోహ ఏంటంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము, మనము తర్వాత దీన్ని మనం ఎలా ఎక్స్పాండ్ చేసుకోగలుగుతామా లేదా, ఇవాళ రేపు ఉన్న కాంపిటీషన్ లో మార్కెట్ లో ఎలా సర్వైవ్ అవుతామా లేదా అనేది పెద్ద డౌట్. అందుకే మేమేం చేస్తున్నాం అంటే వీళ్ళకి కేవలం ఓన్లీ అమ్ముకోవటమే కాకుండా మేము ఫ్రమ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళకి ట్రైన్ చేస్తున్నామండి. మ్యానుఫ్యాక్చరింగ్ కూడా వీళ్ళకే మేము ప్రొవైడ్ చేస్తున్నాము. అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవడానికి సరిపడా ప్యాకింగ్ కవర్స్ కానీ, తర్వాత ముడికి రా మెటీరియల్, ముడి సరుకు కానీ అన్ని మనమే ప్రొవైడ్ చేస్తున్నాం. వాళ్ళకి అది ఎలా చేయాలో కూడా నేర్పించి వాళ్ళతో బిజినెస్ డెవలప్ అయ్యేటట్టుగా చేస్తాము. 1 lakh లో మీరు ఏమేమి ప్రొడక్ట్స్ ఇస్తారు అండ్ అంతే కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అని చెప్పారు కదా, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్ ఏంటి, రా మెటీరియల్ ఏంటి అసలు? యాక్చువల్ గా ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఏంటంటే మనం ఇస్తున్న ప్రొడక్ట్స్ లలో కొన్ని మిర్చి పౌడర్ కానీ, ధనియా పౌడర్, హల్దీ పౌడర్ అలాంటివే కాకుండా మామూలుగా చిన్న చిన్న ప్యాకెట్లలో మనం తయారు చేసే జీలకర్ర, ఆవాలు ఇలాంటివన్నీ కొన్ని స్పైసెస్ లో కొన్ని ఐటమ్స్ అన్ని మనం చిన్న చిన్న ప్యాకెట్ల మాదిరిగా ఇప్పుడు మార్కెట్ లో దొరుకుతాయి కదమ్మా, అవన్నీ కూడా వాళ్ళకి మేమే రా మెటీరియల్ అంతా సప్లై చేసేసి వాళ్ళ ప్యాకింగ్ అక్కడే చేసి వాళ్ళు అక్కడి నుంచే డీలర్స్ కి సప్లై చేసే మాదిరిగా వాళ్ళని మేము ట్రైన్ చేస్తాము. సో ఇది మేము అదనంగా కొత్తగా బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఇచ్చే ఓకే మంచి ఆపర్చునిటీ మేడం. ఎందుకంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏదో ఒక ప్రొడక్ట్ ఉంటుంది, ఒక ప్రొడక్ట్ పైన చేసుకోండి, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇవ్వడం, బ్యాక్ బోన్ సపోర్ట్ మీరు ఇదంతా చూసుకోవడం అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. చాలా మంది ఇప్పుడు జాబ్ పోయిన తర్వాత కూడా బిజినెస్ చేయాలనుకుంటారు. ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది ఒక ఐడియా ఉంటుంది, మనీ ఉంటుంది, కానీ ఎందులో పెట్టుబడి పెడితే ప్రాఫిట్ వస్తుంది అనేది కూడా ఐడియాస్ ఉండవు. అందులోనూ సక్సెస్ఫుల్ గా పెద్ద బిజినెస్ లలో వెళ్ళాలి అంటే కూడా పెట్టుబడి కూడా ఇంపార్టెంటే కదమ్మా. అవును, పెద్ద ఎత్తున పెట్టుబడి పెడితే తప్ప ఇవాళ రేపులలో దాదాపుగా అంత ఈజీగా సర్వైవ్ అయిపోయేంత బిజినెస్ లో లేవు. కాబట్టి మనము ఎవరైనా ఇంటి దగ్గర నుంచి చేసుకునే మహిళలకు కానీ, తర్వాత జాబ్ లేనటువంటి యువతకి ఎవరికైనా కూడా మినిమం 1 lakh తోనే మనం ఈ అవకాశాన్ని ప్రొవైడ్ చేస్తాం. దీనికి కావాల్సింది ఏంటి అంటే మినిమం బిజినెస్ లో పెట్టుబడి ఒకటే ఇంపార్టెంట్ కాదమ్మా. మనకు వచ్చేసి ఏంటంటే ఆ ఏరియా పరంగా వాళ్ళ అండర్ లో డీలర్స్ ని తయారు చేసుకోవటం కానీ, తర్వాత కొంచెం లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, ఎందుకంటే బిజినెస్ ఎక్స్పాన్షన్స్ లో ముఖ్యంగా కావాల్సింది అంతే. పెట్టుబడి ఒకటి ఉండగానే బిజినెస్ అన్ని రన్ అయిపోతుంది. ఉండాలి, ఏదైనా మనం చేయగలం అనే స్ట్రాంగ్ వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ తీసుకున్న తర్వాత వాళ్ళ అండర్ లో డీలర్ ని తయారు చేసుకోవాల్సిందే కదా. ఆ డీలర్ ని తయారు చేసుకునే సామర్థ్యం, అందులోనూ అసలు మినిమం వాట్ ఈస్ బిజినెస్ అంటే ఏంటి, డబుల్ చేతిలో పట్టుకొని బిజినెస్ లోకి రావడం అనేది ఒకటే కాదు ఇక్కడ విషయం. వాళ్ళకి మినిమం మార్కెట్ లో వచ్చేసి మనకి డిస్ట్రిబ్యూషన్ అంటే కొద్ది గొప్ప అవగాహన కూడా ఉంటే బెటర్. వాళ్ళు
ఓకే మేడం, ఒక్కసారి మళ్ళీ ఫైనల్లీ మీ స్టోర్ అడ్రస్ చెప్పరా? మాది వచ్చేసి నల్లకుంట, తిలక్ నగర్ బస్ స్టాప్ కి దగ్గరలోనే ఉంటుందండి, హైదరాబాద్.